ఇప్పుడైతే గవ్వలు చేశాను, కారం గవ్వలు. చాలా అంటే చాలా టేస్ట్ బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా టేస్ట్ చేద్దామని అయితే టేస్ట్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. దీనికోసం అయితే ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండి, దానికి 1 కప్పు 2 కూడా సరిసమానంగా తీసుకోవాలి. బియ్యం పిండి అండ్ గోధుమ పిండి. దాన్ని జల్లించుకోవాలి. జల్లించుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, కారము, ఇంకా దాంట్లోనే వాము కూడా వేసుకోవాలి. మరియు ఇంకా దాంట్లోనే మరిగించిన ఆయిల్ లేదా వెన్నపూస అయితే కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల అయితే గుల్లగా వస్తాయన్నమాట గవ్వలు అయితే. ఇంకా పిండిని తడిపేసి వాటర్ వేసుకొని పిండిని తడిపేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇలా చూడండి గవ్వల్లాగా ఒత్తుకోవాలన్నమాట. నాకు గవ్వలు చెక్క లేనందుకు స్పోర్క్ అయితే యూజ్ చేస్తున్నా. చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింప్లీ సూపర్.